Hello everyone, welcome back to my YouTube channel. Okay, Lahari. సో గైస్ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ ఫంక్షన్కి అలా వెళ్ళబోతున్నాను అనమాట. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను మా రిలేటివ్స్ని కజిన్స్ని వాళ్ళందరినీ కూడా కలవబోతున్నాను. అండ్ సో మెనీ గుడ్ న్యూస్ ఇన్ ద హౌస్ ఆల్సో. అండ్ యా చాలా జరుగుతున్నాయి ఫ్యామిలీలో కూడా. అండ్ ఆ విషయంలో అంటే అలా వాళ్ళని కలిసి అవన్నీ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం కూడా కొంచెం బాగా అనిపిస్తుంది కదా. సో అలా ఈరోజు నేను మా వాళ్ళందరినీ కలవబోతున్నాను అనమాట. సో నేనైతే ఇదిగో చడాన్ ఇలా రెడీ అయిపోయాను. యాక్చువల్గా కోట్ వేయొద్దు అనుకున్నాను, బట్ కోట్ వేసిన తర్వాత కొంచెం బాగుంటుంది అన్న ఫీలింగ్లో కోట్ వేసాను అనమాట. సో దిస్ ఇస్ మై లుక్. అండ్ క్యాజువల్గానే రెడీ అయ్యాను, బట్ యా దిస్ వే ఐ లుక్ అనమాట. అండ్ దాంతో మ్యాచింగ్ కొంచెం ఇయర్ రింగ్స్ ఉండాలి కదా, సో మంచిగా మ్యాచ్ చేసి ఇలా ఇయర్ రింగ్స్ కూడా పెట్టేశాను. చడాన్. సో ఇదిగో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నేను రెడీ అవ్వడం ఈజీ, కానీ మా లిషు కానీ రెడీ చేయడం చాలా కష్టం. మా లిషు బేబీ రెడీ అవ్వాలి అంటే అమ్మ యుద్ధాలు అవ్వాలన్నమాట. ఎందుకంటే అసలు తొందరగానే రెడీ అవ్వడు. రండి అసలు వాడి రూమ్లో ఏమేమి పెట్టాను, ఏమేమి సెటప్ చేశాను అవన్నీ చూపిస్తాను. రండి. అమ్మాయిలు మనం రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది అంటారు, కానీ అమ్మాయిలు చాలా ఫాస్ట్గా రెడీ అవుతారు. అట్లీస్ట్ మామ్స్ సరే మేమైనా ఫాస్ట్గా రెడీ అవుతాం, ఎందుకంటే పిల్లలతో మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం అటు ఇటు మేనేజ్ చేసుకోవాలి కదా. సో మనం ఫాస్ట్గా రెడీ అవుతాం, కానీ పిల్లల్ని రెడీ చేయడం అంత ఈజీ కాదే. ఇదిగో మా వాడిని బయటకు తీసుకెళ్ళడానికి వాడికి సరిపడా నేను డ్రెస్లు అన్నీ తీసి బయట పెట్టాను. ఇప్పుడంటే మా లిషు బజ్జున్నాడు, లేచిన తర్వాత వాడు రెడీ అని చెప్పంటే వాడు రాడనమాట లేచాను. సో అందుకని బాబు కన్నా చిట్టి ఇదిగో నీ డ్రెస్, ఇదిగో ఈ డ్రెస్, ఏ డ్రెస్ కావాలి సెలెక్ట్ చేసుకో అని చెప్తాను. సో దాంట్లో ఖచ్చితంగా చెప్తున్నాను, బ్లూ షర్ట్ తీస్తాడు, బ్లాక్ ప్యాంట్ తీస్తాడు, ఏదో బ్లాక్ ప్యాంట్. అండ్ దీస్ డేస్ ఈజ్ లైక్ నాకు బ్లూ ఇష్టం అని చెప్పి బ్లూ పట్టుకుంటున్నాడు, బ్లాక్ పట్టుకుంటున్నాడు. ఏంటి కన్నా నువ్వు అంటే నో అమ్మ బ్లూ కావాలి అంటాడు అనమాట. ఓకే సరే వాడి కోసం మా లిషాన్ కోసం నేను డ్రెస్లు అన్నీ తీసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ యా లేచిన తర్వాత ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మా వాడికి బ్యాగ్ అది కూడా సెట్ చేయాలి. సో దిస్ ఈజ్ హిస్ ప్రజెంట్ ఫేవరెట్ టాయ్స్ అనమాట. సో ఒక స్పైడర్ మ్యాన్, వీడొకడు ఫ్రెండ్, ఒకడు బొమ్మ అట. భలే పెట్టాడు. ఈ టాయ్ వచ్చేసి ఫ్రెండ్ అంటాడు, దీని క్యారెక్టర్ పేరు ఏదో ఉంది. ఇది స్పైడర్ మ్యాన్ అని చెప్తాడు. అండ్ ఇది వచ్చేసి బొమ్మ అంటాడు. సో ఈ ఫ్రెండ్, స్పైడర్ మ్యాన్, ఈ బొమ్మ, ఈ మూడు పట్టుకుని వెళ్ళాలి. వీడు కాకుండా ఈడొక బాబు ఉన్నాడు, వీడిని కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బొమ్మలు క్యారీ చేస్తాను. అండ్ ఆల్సో యా లిషాన్ ఫేవరెట్ రిమోట్ కంట్రోల్ కార్ అనమాట. ఇది ఒక్కటి ఉంటే చాలు, ఇంకేది అవసరం లేదు. సో ఇది ఇచ్చేసి ఆడుకో అంటే ఓకే అని చెప్పి హ్యాపీగా ఆడుకుంటాడు. సో ఏదున్నా లేకపోయినా నాకు ఈ రిమోట్ కంట్రోల్ కార్ ఉంటే చాలు. సో మా లిషు కోసం అయితే నేను బ్యాగ్ అది కూడా రెడీ చేశాను. ఎక్స్ట్రా బట్టలు, డైపర్లు ఇవన్నీ కూడా పెట్టేశాను. అండ్ ఇది కూడా పెట్టేసేయాలి. అండ్ యా అన్నిటికన్నా ముందు మా వాడికి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్యాగ్లో అయితే ఖచ్చితంగా కొన్ని బట్టలు, టాయ్స్ పెట్టుకుంటాను. అండ్ ఎస్పెషల్లీ స్కిన్ కేర్ అయితే చాలా ఇంపార్టెంట్. సో దానికోసం నేనైతే జాన్సన్స్ బేబీ క్రీమ్ అయితే యూజ్ చేసేస్తున్నాను. ఎన్రిచ్డ్ విత్ క్యామమిల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ గ్లిజరిన్ అనమాట. సో దానివల్ల బేబీ స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ మాయిశ్చర్డ్ ఉంటుంది, అది కూడా ఫర్ 24 hours అనమాట. సో స్కిన్ క్రాక్ అయ్యి ఇరిటేట్ అవ్వకుండా డే అంతా కూడా చాలా హైగా ఉంటాడు. అండ్ ఎస్పెషలీ దీని టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, నాట్ టూ థిక్ అండ్ నాట్ టూ స్టికీ అనమాట. ఇది మేడ్ విత్ బేబీ సేఫ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ నో హార్మ్ఫుల్ కెమికల్స్ సచ్ అస్ డైస్, పారాబెన్ అండ్ సల్ఫేట్ అనమాట. మేము ఇంట్లో ఉన్నా, లేకపోతే అవుట్డోర్ ఆడుకోవడానికి వెళ్ళినా, లేకపోతే బేబీ న్యాప్ టైంలో అయినా సరే జాన్సన్స్ బేబీ క్రీమ్ స్కిన్ని హ్యాపీగా అండ్ సాఫ్ట్గా ఉంచుతుంది. సో నేనైతే దీన్ని డ్రై స్పాట్స్ లైక్ నీస్ అండ్ ఎల్బోస్లో కూడా యూస్ చేస్తాను, సో దట్ స్కిన్ తొందరగా డ్రై అవ్వకుండా ఉంటుందని. అద్దిగో లేచాడు ఇంకా లిషాన్. లేచాడంటే ఇంకా మామూలుగా ఉండదు, మేము పరిగెట్టాలన్నమాట లిషాన్ వెనకాల. సో సార్ బట్టలు వేసుకోండి సార్ ఇది తినండి సార్ తాగండి సార్ ఇదిగో బొమ్మ సార్ అనాలి. అలాగే సార్ కొంచెం క్రీమ్ రాసుకోండి సార్ అని మేము వెంటబడాలన్నమాట. సో లిషాన్ అయితే లేచాడు కాబట్టి ముందైతే వాడిని రెడీ చేసేసి వెళ్ళిపోదాం పదండి. లిషు కన్నై ఎస్ లెగ్స్కి రబ్ చేయి. Yes, good job Kana. ఓపెన్ చేస్తా కన్నా. హ్యాండ్ మీద రబ్ చేసుకో కన్నా, హ్యాండ్ మీద రబ్ చేసుకో. ఎస్ రబ్ 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 రబ్
మళ్ళీనా సరే మళ్ళీ ఓకే ఓకే చాలు ఫస్ట్ ఏమో క్రీమ్ రాసుకోవడానికి అనేవాడు, ఇప్పుడేమో ఒక క్రీమ్ తీసుకొచ్చి ముందు పెడితే అసలు విపరీతంగా రాసుకుంటాడు. మళ్ళీ ఇషానే రాసుకోవాలి, తనే రబ్ చేసుకోవాలి, మొత్తం బాడీ క్రీమ్ అంతా తనే అప్లై చేసుకోవాలన్నమాట. అమ్మ చెయ్యొద్దా కన్నా నీకు? అమ్మ చెయ్యొద్దా క్రీమ్ అమ్మ చెయ్యాలా? క్రీమ్ స్నానం కూడా నేనే చేస్తా అంటాడు, నేనే నీళ్లు పోసుకుంటాడు, నేనే సబ్బు రాసుకుంటా అంటాడు. ఇప్పుడు కూడా ఫేస్ క్రీమ్ బాడీ క్రీమ్ అంతా లిషానే చేసుకుంటాడు, నేను చేయకూడదు. ఎవరైనా చేస్తే ఏంటి లిషాన్ అంటాడు, అంటే లిషానే చేసుకుంటాడు అని. చాలా కొన్నాను, చాలా క్రీమ్ రాసేసుకున్నావు. అమ్మో ఎంత క్రీమ్ లిషాన్కి. ఇంకానా? సరే హ్యాండ్స్ స్క్రబ్ చేసుకోకన్నా, హ్యాండ్స్ ఐప్యాడ్ చిక్కు 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 లిషాన్కి క్రీమ్ రాసుకోవడం ఎంత ఇష్టం తెలుసా? మీ వాళ్ళకి ఇష్టమా క్రీమ్ రాసుకోవడం? అమ్మ చాలు కన్నా. మామూలుగా మొదలెడితే ఆపడు. వామ్మో ఏంట్రా బాబు ఇది. ఇప్పుడు ఇక్కడ ఇలా 1 2 3 రబ్ సరే లిషానే రాసుకుంటాడు. సరే చాలు, ఇంకా అయిపోయి క్రీమ్ అయిపోయి క్రీమ్ అయిపోయి. ఓకే, మళ్ళీ లిషాన్ అయితే రెడీ చేసేసాము. ఇంకా మేము సర్దుకుని వెళ్ళిపోవడమే. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, బొమ్మలు ఎన్ని ఉన్నా సరే, ఫస్ట్ అయితే నేను స్కిన్ కేర్ కోసం చాలా జాగ్రత్త పడతాను. సో దానికోసం జాన్సన్స్ బేబీ క్రీమ్ కూడా నేను బ్యాగ్లో పెట్టేసుకుంటాను. సో దట్ ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాకప్లో ఉంటుంది. అండ్ నేను ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు, స్కిన్ ఏమైపోతుంది అన్న వరీ కూడా ఉండదన్నమాట. సో జస్ట్ ఇన్ కేస్ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కనుక ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి. ఓకే, సో నేనైతే బొమ్మలన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నా. దిస్ బుజ్జి కార్ అండ్ దిస్ సాఫ్ట్ టాయ్, ఇది మా లిషాన్కి చాలా ఇష్టం. సో దట్ ఇలా ప్రెస్ చేసి ఆడతాడు. దీని మీద 1 2 3 నంబర్లు అది కూడా చెప్తూ ఉంటాడు అనమాట. అండ్ అండ్ హిస్ క్యూట్ లిటిల్ టాయ్స్ ఆల్సో. అసలు పిల్లలకి ఎన్ని బొమ్మలున్నా సరిపోవు అనిపిస్తుంది. మొత్తానికి మా లిషాన్ డ్రెస్ బ్యాగ్ అండ్ ఆల్సో టాయ్స్ బ్యాగ్, క్రీమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మిల్క్ అది కూడా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇదిగో మా లిషు బాబు బుజ్జి స్నాక్ బ్యాగ్ అనమాట. సో జస్ట్ ఇన్ కేస్ ఏదైనా స్నాక్స్ కావాలి, అమ్మ అది కావాలి అంటే, అది కాదు దీంట్లో డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది, సునుండు ఉంది, తిను అని చెప్పి వచ్చనమాట. సో చిన్న బిస్కెట్స్ అవి కూడా క్యారీ చేశాను. అండ్ వాటర్ అది కూడా పెట్టేసుకున్నాము, ఎక్స్ట్రా సామాన్లు అనమాట. సో మా లిషు ఫుడ్ బ్యాగ్ అండ్ ఆల్సో బట్టల బ్యాగ్ అంతా రెడీగా ఉంది. సో ఇంకా మేము వెళ్ళిపోవడమే. లెట్స్ గో. మేము పాపని చూడ్డానికి వెళ్తున్నాం, లిషు చెల్లిని చూడ్డానికి వెళ్తున్నాం. లిషు చెల్లి, లెట్స్ గో. అమ్మమ్మ రెడీ, తాత రెడీ. ఆగిపో అంటే షూయిపే కన్నా షూయిపే. గుడ్ జాబ్. మళ్ళీ షూ ఎంత మంచిగా షూపుతాడు. లిషుకి మిల్క్ బ్రేక్, లేకపోతే ఫుల్ జంపింగ్. తాగే కన్నా తాగే. రెడీ 1 2 3. మేమైతే ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత మా లిషు ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మంచిగా పడుకుని లేచాడు అనమాట. లేచిన తర్వాత మంచి మూడ్లో ఉన్నాడు లిషు కన్నా. స్పైడర్ మ్యాన్ యు ఆర్ మై స్పైడర్ మ్యాన్. అమ్మో పడ్డాడు. అయ్యి బాబోయ్, నేను చూస్తే నాకు టెన్షన్ వస్తూ ఉంటుంది. స్పైడర్ మ్యాన్ లిషు కన్నా స్పైడర్ మ్యాన్ అడిగిద్ది. అయ్యో బాబోయ్, అమ్మ బాబోయ్, నీ జిమ్నాస్టిక్లు, నీ ఫీట్లు చూస్తే నాకు టెన్షన్ వస్తుందిరా లిషాన్. అయ్యో ఓకే,
నీ బట్టు పచక్క అయిపోతుంది. పచక్క అయిపోతుంది. అవును, నీ బట్టు పచక్క అయిపోతుంది అలా జంప్ చేస్తే. అవును. అవసరం మనకి, అవసరమా? అవసరం అంటారా చారి గారు మనకి ఇవన్నీ? కూర్చోవాలా? ఓకే, ఇది మా నిశాంత్ గేమ్ అనమాట. 1 2 3 గో. ఇప్పుడే కదా పడ్డాను, అప్పుడే కూర్చోమంటావేంట్రా? కన్నా కూర్చో. ఓకే, నేను కూర్చున్నాను. నిషా నువ్వు కూడా కూర్చో. కూర్చో మంకీ, కూర్చో. ఏంటి నేను లావాలా? యాప్ వర్కౌట్ చేయాలనుకున్నారా? అయితే ఈ గేమ్ ఆడండి మీ పిల్లలతో. యాప్ ఏంటి, అన్ని వర్కౌట్లు అవుతాయి. మా వాడు స్పైడర్ మ్యాన్ లా ఫీల్ అవుతూ ఉంటాడు. అమ్మా, ఒక కార్టూన్ ఏదో ఉంది, దాంట్లో ఏదో వాడు స్పైడర్ మ్యాన్ ఇలా ఎగురుతాడు, మా వాడు అలాగే ఎగురుతాడు. ఈ ప్రాసెస్ లో చేతి ఏదైనా అంటే నా మొహం మీద పడుతుందా, నాకేమైనా తగ్గుతుందా అని టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటా ఇది? నా డ్రెస్ది కన్నా, బొమ్మ కాదు ఇది, నా డ్రెస్ది. ఇది నా డ్రెస్ దారం. బాబాయ్ చాలా మాటలు వచ్చేసాడికి. నా డ్రెస్ కన్నా, నా డ్రెస్ దారం ఇది. ఏంటిది అని అడుగుతా. షూ తగిలిందిరా అమ్మకి. అరే అమ్మో, మంచి కుమ్ముడు ఫీలింగ్ వచ్చింది వాడికి. సరే నేను బజ్జున్నా. లిషు బాగా ఎంజాయ్ చేసి వాళ్ళ కజిన్స్తో ఆడుకుని, కబుర్లు చెప్పుకుని, గెంతి, మెట్లు ఎక్కి దిగి గోల్ చేసి ఇంటికి కూడా వచ్చి పడుకుని లేచాక అసలు ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు అనుకునే లోపల మళ్ళీ నిద్ర లేచి మళ్ళీ నా మీద కుమ్మి ఆడి చేస్తాడనమాట. అవునా కన్నా? అవునా? అవునవును, వాడు ఇంకేదో చేయడానికి వెళ్ళిపోతున్నాడు. అమ్మ, సో మొత్తానికి మా యాక్టివిటీ అయితే ఇలా అయింది. ఇప్పుడు పడుకోబెడతా అంటే వాడు పడుకునేలా లేడు, ఎందుకంటే ఇందాకే చాలాసేపు 1 2 hours పడుకునేవాడు కాస్త 4 hours పడుకున్నాడు. ఆడి అలసిపోయాడు అనమాట. ఇప్పుడు పాక్కుంటూ తాత దగ్గరికి వెళ్ళాడు. మా ఫ్యామిలీ గ్యాదరింగ్ అదంతా కూడా చాలా బాగా జరిగింది. ఇట్స్ నేమింగ్ సెరమనీ అనమాట. సో ఆ ఫంక్షన్కి వెళ్ళాము, చాలా బాగా అయింది. అందరూ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కజిన్స్ అందరూ కూడా కలిసారు. సో ఇట్ వాస్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వి మెట్ అనమాట. సో తెలియకుండా అసలు చాలా కబుర్లు చెప్పుకుంటూ, మళ్ళీ ఇష్యూ కూడా వాళ్ళ కజిన్స్ వాళ్ళందరితో కూడా బాగా ఆడాడు. అండ్ సో ఓవరాల్గా వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జుగంటని ఠంగమని కొట్టేసేయండి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్.